ఆరుగాలం శ్రమించి అన్నదాతలు అనేక పంటలు పండిస్తున్నారు. అయితే పండించిన పంటలు నాటి రుచిని, బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తుందా అన్నదే ప్రశ్న. రుచి సంగతి అటుంచితే నేడు పండించిన పంటలకు మార్కెట్లో సరైన ధరలు కూడా పలకని పరిస్థితి. రైతుకు లాభం రావాలంటే నాణ్యమైన పంట ఉత్పత్తులను పండించడమే ఏకైక మార్గం. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వ్యవసాయ ఉత్పత్తుల్లో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. ఇది పర్యావరణంపై, మన ఆరోగ్యాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మన ఆరోగ్యం మెరుగుపడాలన్నా, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా రైతులు సేంద్రియ సాగువైపు అడుగులు వేయాలి. అందుకే సేంద్రియ ఎరువుల తయారీపై నేలతల్లి ప్రత్యేక కథనం. ప్రస్తుత పరిస్థితిని అధిగమించి సేంద్రియ సాగు పద్ధతిని రైతుల దరి చేర్చేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. సేంద్రియ కాంపోస్టు, నాడెపు కంపోస్టు, వర్మీ కంపోస్టు ఎరువుల ఉత్పత్తి చేయిస్తూ అన్నదాతలకు అందిస్తున్నారు. అయితే ఈ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి, వాటికి కావాల్సిన వనరులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రకృతిలో ఒక భాగంగా ప్రకృతిలో లభించే వనరులతో మాత్రమే వ్యవసాయం చేస్తూ మానవాళి ఆకలి తీర్చడమే లక్ష్యంగా మానవుడు చేపట్టిన వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. నేడు అనేక మార్పులు చెందుతూ ప్రకృతి విరుద్ధంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడుతూ పండించే పంటల వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పూర్వపు సేంద్రియ వ్యవసాయాన్ని ఆచరించాల్సిన బాధ్యత మనపై ఉంది. పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి భూభౌతిక, రసాయన, జీవ లక్షణాలు వృద్ధి చెందుతాయి. మొక్కలకు స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా లభ్యమవుతాయి. తద్వారా పైరు ఏపుగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడి లభిస్తుంది. భూమికి తేమను నిలుపుకునే శక్తి పెరిగి వర్షాభావ పరిస్థితులలో మొక్కలు నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకునే వీలు కలుగుతుంది. భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కలకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచుతాయి. రైతులు తమకు అందుబాటులో ఉన్న సేంద్రియ వ్యర్థాలను పంటలకు వేయడం వల్ల రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా సాగు ఖర్చులు తగ్గి నికర లాభాలు పెరుగుతాయి. వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన మొక్కల అవశేషాలు, రాలిన ఆకులు, పూలు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పాత వరిగడ్డి, వేర్లు, పశువులు తొక్కిన చొప్ప, పనికిరాని కుళ్ళిన కాయగూరలు, పండ్లు అవసరముంటాయి. వీటితో పాటు ప్రధానమైనది ఆవుల పేడ. ప్రతి టన్ను వ్యర్థ పదార్థానికి 100 కిలోల పేడ అవసరం. ఓ సంవత్సర కాలంలో ఒక పశువు ద్వారా వచ్చే పేడ, మూత్రంలో 60 కేజీల నత్రజని, 15 కేజీల భాస్వరం, 50 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలే, కానీ దీనిపై ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే తయారు చేసుకోవచ్చు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, ఆవు పేడ, మట్టితో తయారు చేసే ఎరువే కంపోస్ట్. ఈ కంపోస్ట్ను రైతు స్థాయిలో తయారు చేసుకోవడం ఎంతో సులభతరం. మరి కంపోస్ట్ ఎరువును ఎలా తయారు చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. కంపోస్ట్ తయారు చేసుకునే రైతులు తమ పశువుల కొట్టం దగ్గర గాని, బావుల దగ్గర గాని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ పెద్ద పెద్ద చెట్లు అందుబాటులో ఉంటే వాటి కింద ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది. తద్వారా పొలంలో ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గుంతను తవ్వుకునేటప్పుడు ఎరువులను తిరగతోడటానికి అనువుగా ఉండే విధంగా తవ్వుకోవాలి. గుంటకు గుంటకు మధ్య 12 అడుగుల స్థలాన్ని వదిలి 2 మీటర్ల వెడల్పు, 1 మీటర్ లోతు ఉండే విధంగా తవ్వుకోవాలి. ఇలా తవ్వుకున్న గుంటల్లో సేకరించిన చెత్తను 1 అడుగు మందం వరకు వేసుకోవాలి. అనంతరం పేడ, నీరు లేదా మూత్రాన్ని మట్టితో కలిపి చెత్త పూర్తిగా తడిసే విధంగా చల్లాలి. 30 సెంటీమీటర్ల మందం గల వరుసలను పొరలుగా వేసుకుంటూ భూమట్టానికి 1/2 మీటర్ ఎత్తు వచ్చే వరకు గుంటను నింపాలి. తర్వాత మట్టితో అలకాలి. ప్రతి పొరపై బూడిదను గుప్పెడంతా చల్లుకోవాలి. 3 నెలల తర్వాత నాణ్యమైన చీకిన ఎరువులను బయటకు తీసి శంఖం ఆకారంలో పోసి పెట్టాలి. చాలా వరకు రైతులు ఈ విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే గుంటపైన అలకటం చెయ్యరు. దీంతో గుంటలోని ఎరువు ఎండకు ఎండి, వానకు తడిసి సారం లేకుండా పోతుంది. కొంత సమయం వెచ్చించి గుంతను అలికినట్లయితే సారవంతమైన ఎరువును ఉత్పత్తి చేసుకోవచ్చు.
ట్యాంకును సైతం పొలం బావి దగ్గర కట్టుకున్నట్లయితే అన్నింటికీ ఉపయోగకరంగా ఉంటుంది. వ్యర్థ పదార్థం, ఎరువులను పొలం సమీపంలో ఎత్తైన ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. ఆ ప్రదేశంలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. అవసరమైతే ఒక వరుస ఇటుక, మట్టి, సిమెంటుతో ట్యాంకు కట్టుకోవాలి. ట్యాంకు గోడల కింద వరుసలను మట్టితోనే కట్టుకోవాలి. ప్రతి 2-3 వరుసలకు ఓ 10 సెంటీమీటర్ల పరిమాణం గల రంధ్రాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కట్టుకున్న ట్యాంకు అడుగు భాగాన గోడలను ఆవు పేడ, నీరు కలిపి చిక్కగా చల్లుకోవాలి. కత్తిరించిన వ్యర్థ పదార్థాలను ఆకులు, వేరు కాండం, గడ్డి, ఇతర వ్యర్థ పదార్థాలు 15 సెంటీమీటర్ల మందంలో ట్యాంకు అడుగు భాగాన వేసుకోవాలి. దీనిపైన 4 కిలోల ఆవు పేడను 125 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. అనంతరం 50 నుంచి 60 కిలోల ఎండబెట్టిన మట్టిని వేసుకోవాలి. ఆ తర్వాత 400 నుంచి 500 కిలోల మట్టిని నీరు, పేడతో ముద్దగా కలిపి ట్యాంకు పైన 5 నుంచి 7 సెంటీమీటర్ల మందంలో వేసుకోవాలి. 15 రోజుల తర్వాత ట్యాంకులో వేసిన వ్యర్థ పదార్థాలు 20 నుంచి 25 సెంటీమీటర్ల లోతుకు కుంగిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో మళ్లీ వ్యర్థ పదార్థాలు వేసుకుని పేడ, మట్టితో అలుక్కోవాలి. తేమ శాతాన్ని కాపాడుకునేందుకు నీరు చల్లుకోవాలి. 3 నెలల తరువాత పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. ఈ ట్యాంకులో ప్రతి 3 నెలలకు ఒకసారి దాదాపు 2.5 టన్నుల ఎరువులను తయారు చేసుకోవచ్చు. తద్వారా 1 ఎకరానికి సరిపడా ఎరువులను వినియోగించుకోవచ్చు.